విశ్వాసం గెలిచిన క్షణం. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ శుభవచనం. స్నేహిత, ఒకసారి అబ్రహాము రాజులతో యుద్ధం చేసి తన తమ్ముడైన లోతును తిరిగి తీసుకొచ్చాడు. యుద్ధం గెలిచిన తరువాత రాజులు అతనికి బహుమతులు, ధన సంపదలు ఇవ్వాలని చూశారు. కానీ అబ్రహాము వాటిని తీసుకోలేదు. ఎందుకంటే అతడు గర్వంగా చెప్పాలనుకున్నాడు, నా సంపద ఎవరో మనుష్యుడు ఇచ్చాడని కాకుండా సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చాడని. ఇది వింటే మనకు ఒక చిన్న కథ గుర్తుకు వస్తుంది. ఒకసారి ఒక పేదవాడు చిన్న దుకాణం పెట్టి నిజాయితీగా వ్యాపారం చేసేవాడు. కొందరు పెద్దలు, వ్యాపారులు వచ్చి, నీ వ్యాపారాన్ని మేమే లాభం వచ్చేలా చేస్తాం, కానీ నీ మీద మా పేరు ఉండాలి అన్నారు. కానీ ఆ పేదవాడు అంగీకరించలేదు. ఎందుకంటే అతడు విశ్వసించాడు, నా జీవనోపాధి మనుషుల సహాయం వల్ల కాదు, దేవుని ఆశీర్వాదం వల్లే నిలబడుతుంది. కొంతకాలం కష్టాలు పడ్డా చివరకు దేవుడు అతనికి పెద్ద వ్యాపారాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. ఇదే అబ్రహాము విశ్వాసం. ఆయన రాజుల బహుమతిని తిరస్కరించాడు. వెంటనే మెల్కీసెదెకు వచ్చి దేవుని పేరట ఆశీర్వదించాడు. సర్వోన్నతుడైన దేవుడు అబ్రహామును ఆశీర్వదించునుగాక. అంటే మనుషులు ఇచ్చే బహుమానం కంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదమే నిజమైనది, శాశ్వతమైనది. మన జీవితాల్లో కూడా ఇలాంటి క్షణాలు వస్తాయి. మనం తక్కువ దారులు ఎంచుకుంటామా, లేక అబ్రహాముల దేవుని మీద నమ్మకం ఉంచుతామా? మనకు పాఠం ఏమిటంటే, మనుషుల సహాయం కన్నా దేవుని ఆశీర్వాదం గొప్పది. ఆయన మీద విశ్వాసం పెడితే మన కోసం తలుపులు తెరిచి ఆకాశమును భూమిని సృష్టించిన సర్వోన్నతుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. యేసు నామమున ఆమేన్. దేవునికే మహిమ.